వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? మళ్ళీ టర్న్ వస్తుందా? టాలీవుడ్ టాప్ బ్యూటీలైన సమంత, రెజీనాలు తన కెరియర్ ఎటువైపు వెళ్తుందో అర్థం కాక సతమతమవుతున్నారు. దీంతో వీరిద్దరూ ఎటు వెళ్తున్నారో కూడా ఎవ్వరికీ తెలియడం లేదు. సమంత, రెజీనాల తాజా లెక్కలు ఎలా ఉన్నాయంటే, టాలీవుడ్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయిన రెజీనా ఇంకా నెక్స్ట్ ఏంటి అనే పొజిషన్లోనే ఉంది. తన తరువాత ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్, రాశి ఖన్నా, రకుల్ ప్రీత్ లాంటి యంగ్ హీరోయిన్లు ఆఫర్లతో దూసుకుపోతుంటే రెజీనా మాత్రం రేస్లో వెనకబడిపోయింది. రెజీనా కెరియర్లో పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, జో అచ్యుతానంద లాంటి 1-2-3 సినిమాలు తప్పితే చెప్పుకోవడానికి పెద్దగా హిట్స్ లేవు. ప్రస్తుతం రెజీనా చేతిలో నక్షత్రం ఒకటే ఉంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో ఈ మూవీ చేస్తున్నాడు. హీరోయిన్లని గ్లామరస్గా చూపించడంలో కృష్ణవంశీ స్పెషలిస్ట్. అందుకే ఆయన చేతిలో పడిన రెజీనా మాత్రం ఈ మూవీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. నక్షత్రం చిత్రంలో జమునా రాణి క్యారెక్టర్లో రెజీనా గ్లామర్ డోస్ పెంచేసిందని యూనిట్ టాక్. అందుకే నక్షత్రం మూవీ హిట్ అయ్యి తనకి తెలుగులో మరిన్ని ఆఫర్లు తెస్తుందనే ఆశతో ఉంది రెజీనా. ఇక సమంత విషయానికి వస్తే సుకుమార్తో రామ్ చరణ్ మూవీ చేస్తున్నాడని న్యూస్ రాగానే మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ఓ డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి తగ్గట్టుగానే సుకుమార్ విలేజ్ లవ్ స్టోరీతో చెర్రీని కొత్తగా చూపించడానికి రెడీ అయ్యాడు. సుక్కు మూవీ కోసం చెర్రీ కొంచెం వెయిట్ తగ్గి గడ్డం పెంచి న్యూ లుక్తో రెడీ అయ్యాడు. ఇక ఇది లవ్ స్టోరీ కాబట్టి హీరోయిన్గా చెర్రీతో ఇంతవరకు చేయని న్యూ కాంబినేషన్ ట్రై చేయాలనుకున్నాడు సుకుమార్. అయితే ఫస్ట్ హీరోయిన్గా సమంత పేరు వినిపించింది. చెర్రీతో సమంత కాంబో సూపర్గా ఉంటుందని అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా అనుపమ పరమేశ్వర్ని చెర్రీ పక్కన ఫిక్స్ చేశారు. అయితే రీసెంట్గా ఈ మూవీ నుండి అనుపమాని తప్పించడంతో మళ్ళీ హీరోయిన్గా సమంత పేరు వినిపిస్తోంది. మరి ఈసారి అయినా సమంత లైన్లోకి వస్తుందో లేదో చూడాలి. రీసెంట్గా ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ కావడంతో ఈ సినిమా చేసే అవకాశాలైతే కనిపించడం లేదు. మరి పెళ్ళైన తర్వాత ఇక సమంత సినిమాలో నటించడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. Like and subscribe Eagle Media Works.